శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ముస్తాబైంది. ఇప్పటికే భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రేపు శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరగనుంది. ఈ కళ్యాణానికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు, తలంబరాలు సమర్పించనున్నారు. మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. కళ్యాణ క్రతువులో భాగంగా ఇవాళ రాత్రి రామాలయంలో ఎదురుకోలు ఉత్సవం, గరుడ సేవ తదితర కార్యక్రమాలు జరపనున్నారు. ఆ తర్వాత రేపు ఉదయం 9:30 ఆలయం నుంచి స్వామివారి ఉత్సవమూర్తులను మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపానికి తీసుకొస్తారు. రేపు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు పునర్వసు నక్షత్రం అభిజిత్ లగ్న సుముహూర్తాన రాములవారు సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేయనున్నారు. ఆ తర్వాత సోమవారం రాములవారి దంపతులకు మహాపట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు. సీతారాముల కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు. సైదులు, సీతారామచంద్ర స్వామి కళ్యాణ గడియలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానీ దీనికి సంబంధించి ఇప్పటికే మథిలా స్టేడియం కావచ్చు, భద్రగిరి మొత్తం కూడా ముస్తాబైందని చెప్పుకోవచ్చు. ఒక మొత్తం కూడా భద్రాచలంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీరామ నామ స్మరణ మారుమోగుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు మరికొద్ది సేపట్లోనే సీతారామచంద్ర స్వామికి సంబంధించిన ఎదుర్కోలు ఉత్సవం కొనసాగనుంది. మనం చూస్తున్న విజువల్స్ లో ఎదుర్కోలు ఉత్సవానికి సంబంధించి అంటే సీతాదేవి నుంచి కొద్దిమంది వైదిక బృందం, అదేవిధంగా రాముడు వైపు కొద్దిమంది వైదిక బృందం, ఇద్దరు కూడా ఆ సీతాదేవి గుణగణాలను, సీతాదేవికి సంబంధించిన బంధువుల యొక్క పరిచయ కార్యక్రమాన్ని, అదేవిధంగా రాముడి యొక్క గుణగుణాలను, వారి యొక్క బంధువుల పరిచయాలను, వారికి సంబంధించినటువంటి అన్నిటిని కూడా ఇరుపక్షాలకు సంబంధించి అటు సీతాదేవి రాముడికి సంబంధించిన ఇరుపక్షాల వైదిక బృందం పెద్ద ఎత్తున కూడా ఇరుపక్షాల మొత్తం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ కూడా విశిష్టతను కూడా పూర్తి స్థాయిలో ఎదుర్కోలు యొక్క విశిష్టతను, అందులో శ్రీరామచంద్రుడి యొక్క వైభోగము, అదేవిధంగా అతని యొక్క రాజ్యము, అతనికి ఉన్నటువంటి సకల గుణాభిమానాలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ వైదిక బృందం ద్వారా కూడా ఎదుర్కోలు ఉత్సవంలో కూడా పూర్తిగా చెప్తారు. అయితే బంధువులు దాదాపుగా భక్తులు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చిన పరిస్థితి. మొత్తం కూడా రేపు జరగనున్నటువంటి సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో జరిగాయి. స్వస్త్రీ చంద్రమానైన శ్రీ విశ్వాస నామ సంవత్సరానికి సంబంధించి కూడా అభిజిత్ లగ్నమున రేపు ఉదయం అంటే మధ్యాహ్నం 12 గంటలకు మిథిలా స్టేడియంలో సీతారాములకు కళ్యాణం జరగబోతుంది. శ్రీరాముడు సీతమ్మ దేవి మెడలో కూడా తాళిబొట్టు కట్టబోతున్న వేళ ఈ కళ్యాణాన్ని కనులారా తిలకించేందుకు దాదాపుగా లక్షల మంది భక్తులు పెద్ద ఎత్తున కూడా భద్రాచలానికి చేరుకుంటున్నారు. భద్రాచలం భక్త జన సంగ్రహంతో శ్రీరామ నామస్మరణతో మార్మోగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ కళ్యాణానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా వస్తున్న నేపథ్యంలో పట్టు వస్త్రాలు, తలంబరాలు కూడా తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సైదులు.